is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలియజేస్తూ ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను జాగ్రత్తగా ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితాలని చెక్ చేసుకుందాం. మనం దేవుని యొక్క ప్రేమలోను, దేవుని దయలోను, మనుష్యుల దయలోను మనం వర్ధిల్లాలి అంటే, ఎందుకంటే యేసు ప్రభు అలా వర్ధిల్లినట్టుగా లోక 2:52 ఉంటుంది. యేసు దేవుని దయలోను మనుషుల దయలో కూడా వర్ధిల్లాడు. మనం కూడా దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లి అందరి మంచిలో మనం పెరగాలి అంటే మన జీవితంలో కొన్ని మంచి మోరల్స్ కలిగి ఉండాలి, మంచి నైతిక విలువలు కలిగి ఉండాలి, 10 మందితో మంచి కలిగి ఉండాలి. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిదని. మనం నోటితో మంచిగా మాట్లాడగలిగితే అందరి ప్రేమను కూడా పొందుకోవచ్చు. ఒకసారి మనం భారతదేశం దాటి మనం బయటికి వెళ్తే చాలామంది అలవాటు చేసుకోవలసిన ఖచ్చితమైన పదాలు 2 ఉన్నాయి. ఒకటి థ్యాంక్ యూ, 2 సారీ. ఎందుకంటే విదేశాల్లో ప్రతి చిన్న విషయంలో కూడా థ్యాంక్ యూ చెప్పే మంచి అలవాటు నేర్చుకున్నారు. మనం కూడా మన జీవితాల్లో ఖచ్చితంగా మన నోట్లోంచి కొన్ని మాటలు చెప్పగలగాలి. ఆ మాటలు చెప్పలేని పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి హెల్ప్ చేసినప్పుడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఉండే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని బాధపరిచినప్పుడు కనీసం సారీ అనే మాట చెప్పలేని పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే, ఒక అధికారికి తన క్రింద ఉన్నవాడు హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ అని చెప్పడానికి, వీడికి ఎన్నో హెల్ప్ చేశాను, వీడికి నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి అనే విధమైన ఫీలింగ్ మనలో కొంతమందికి రప్పిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడే మాట, లేక మనకన్నా క్రిందున్న వానికి మనం ఏమన్నా చిన్న అపకారం తలబెట్టామనుకోండి, అతడు మన పనివాడే, మన క్రిందున్న పనివాడే. పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటుని మనం గుర్తించినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పాలా? సారీ, అయ్యిందేదో అయిపోయింది, ఈసారి అలా జరగదు అని చెప్పడం నైతిక బాధ్యత మంది. కానీ ఒక అధికారి తన క్రిందున్న వాడికి వెళ్ళి సారీ అని చెప్పడం మానేసి తన హృదయంలో సారీ చెప్పాలని తన మనసు తను గద్దిస్తున్నా ఎందుకు చెప్పడు? కారణం ఏంటి? ఆ యొక్క సారీ అనే మాట చెప్పడానికి ఏం అడ్డొస్తుంది చెప్పండి? అహం అడ్డొస్తుంది. ఆ అహాన్నే ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఈగో. బైబిల్కి చాలా విరోధకరమైనటువంటి నేచర్ ఏమైనా ఉన్నదంటే వేషధారణ, అహంకారము, అహం బైబిల్కి చాలా విరోధకరమైనది. ఒక క్రైస్తవునికి ఉండకూడనిది. ఒక వ్యక్తిలో ఈగో ఉంటే ఆ వ్యక్తి 3 మాటలు తన నోటితో పలకలేడు. ఒకటి థ్యాంక్స్, తనకి సహాయం చేసిన వాడికి థ్యాంక్స్ చెప్పడం. గమనించండి, బైబిల్ ఏం చెప్తుంది? మనకి సహాయం చేసిన వాడు మనకన్నా పెద్దోడు అవ్వచ్చు, మనకన్నా చిన్నోడు అవ్వచ్చు. ఒకరి ద్వారా మనం సహాయం పొందిన తర్వాత ఖచ్చితంగా వ్యక్తి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పవలసిన మినిమం నైతిక విలువలు లేని జీవితం మనకు ఉండకూడదు. అటువంటి మాట మన నోట్లో నుంచి కృతజ్ఞతతో థ్యాంక్స్ అనే మాట చెప్పడానికి మన అహమే అడ్డొస్తే దేవునికి కూడా మనకు ఒక అడ్డుగా అయిపోద్ది మన అహంకారము. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృపను అనుగ్రహిస్తానని వాక్యం చెప్తుంది. అహంకారులు ఆయనకి ఇష్టం ఉండదు. గమనించండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది. లూకా సువార్త 17:17 యేసు ప్రభు వారు 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా మమ్మల్ని స్వస్థపరచవా అంటే 10 మందిని స్వస్థపరిచి, మీరు వెళ్ళండి, వెళ్ళి మీ యజమానులకి ప్రధాన యాజకునికి చూపించుకోండి అంటే వారు వెళుతూ ఉంటుండగానే వారు స్వస్థత పొందారట. ఆ 10 మందిలో ఒకే ఒక వ్యక్తి వెనక్కి వచ్చి యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పారు. యేసయ్య అతని యొక్క కృతజ్ఞత రిసీవ్ చేసుకున్న వెంటనే ఆయన అన్న మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? 10 మంది శుద్ధులైరి కారా, 90 ఎక్కడా? ఇక్కడ యేసు ప్రభు స్వస్థత పొందిన వారి దగ్గర నుంచి పళ్ళు, పలహారాలు, కానుకలు ఆశించట్లేదు. ఆ గ్రేట్ఫుల్నెస్తో థ్యాంక్స్ అని చెప్పడానికి మాట ఎందుకు అడ్డొస్తుంది? ఆ యొక్క 10 మందిలో ఎవరైతే ఒక వ్యక్తి వెనక్కి వచ్చి థ్యాంక్స్ చెప్పాడో ఆ ఒక్కడు కూడా ఎవరు అని మనం చూసినట్లయితే అన్యుడట. నిజంగా యేసు ప్రభు వారి సొంత
కులస్తులు, గోత్రస్తులు, యూదులు లెప్పరిసీ నుంచి స్వస్థత పొందిన వారు ఉన్నారు. వారెవరు రాలేదు, కానీ ఈ అన్యుడు, ఇశ్రాయేలీయుడు కానివాడు వచ్చి యేసు ప్రభుకి థ్యాంక్స్ చెప్పినప్పుడు ఈ అన్యుడు తప్ప మిగిలిన 90 అని యేసు ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఎందుకని ఆ యొక్క యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు ఎందుకు థ్యాంక్స్ చెప్పలేదు? ఎన్నైనా రీజన్స్ ఉండొచ్చు. యేసు ప్రభు ప్రపంచమంతటికి సువార్త ప్రకటించి ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఎంతో గౌరవం లభించింది. ఆయన సొంత గ్రామమైనటువంటి నజరేతు ఊరికి వచ్చాడు. ఆ ఊరిలో వారు యేసు ప్రభుని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. సరికదా, ఇతడు వడ్లవాని కుమారుడు కాదా, ఇతడు మనతో పెరిగినవాడు కాదా, ఏంటి ఇతనికి ఇంత సీను అని తమలో తాము యేసు ప్రభు గురించి గుసగుసలాడుతుంటే యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రవక్త స్వగ్రామంలో ఘనత నొందడు కదా అంటున్నాడు. గమనించండి ప్రియులారా, మన జీవితంలో ఒక వ్యక్తి ద్వారా సహాయం పొందినప్పుడు అతడు మనోడా, బయటోడా, చిన్నోడా, పెద్దోడా, సబార్డినేటా, సుపీరియరా కాదు, వెళ్ళి థ్యాంక్స్ చెప్పడం అనేది మినిమం బాధ్యత. ఆ మినిమం ఆ యొక్క నోటి మాటతో థ్యాంక్స్ చెప్పడానికి కూడా మనం ముందుకు వెళ్ళకపోతే ఏ వ్యక్తి అయితే సహాయం చేశాడో ఆ వ్యక్తికి కాదు కోపం రప్పించడం, దేవునికి విరోధంగా మనం చేస్తున్నాం. రెండవది ఏంటి? సారీ. పొరపాటు జరిగింది, సారీ ఎందుకు చెప్పలేము? అయ్యో నన్ను క్షమించు అని ఎందుకు చెప్పలేము? ఏం అడ్డొస్తుంది? అహం అడ్డొస్తుంది సారీ చెప్పడానికి. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, నీతో ఎవరికైనా వ్యాజ్యం ఉంటే, ఏ వ్యక్తితో అయితే నువ్వు గొడవ పెట్టుకున్నావో ఆ వ్యక్తితో సమాధాన పడటానికి ఆలస్యము చేయొద్దు అంటున్నాడు యేసు ప్రభు. ఎందుకట? ఆ వ్యక్తి నీకన్నా బహు చిన్నోడు అవ్వచ్చు, కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అతడు నీకన్నా చిన్నవాడైనా నీవు అతనికి అన్యాయం చేసినప్పుడు అతనితో నీవు సమాధాన పడకుండా ఉంటే అతడు వెళ్ళి న్యాయాధిపతికి నీ గురించి చెప్పినప్పుడు ఆ న్యాయాధిపతి నిన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాడట? చెరసాలలో వేసి కడపట కాసు చెల్లించే వరకు నిన్ను శిక్షిస్తాడు కదా అంటూ యేసుప్రభు ఒకటి అన్నాడు, నువ్వు ఆలస్యము చేయకుండా సారీ చెప్పడానికి ఆహాన్ని ప్రక్కన పెట్టి అతడు దారిలో ఉండగానే సమాధాన పడు అని మత్తయి సువార్త 5:25లో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఉదాహరణకి భార్యాభర్తల మధ్య చిన్న గొడవ ఏదో అయి ఉంటుంది. ఇప్పుడు వారిద్దరి మధ్య సమాధానం లేదు, మాటలు లేవు. భర్త తను ఏదో చిన్న పొరపాటుగా మాట్లాడచ్చు, దానికి నేను చాలా టూ మచ్గా రియాక్ట్ అయ్యి చేసుకునేంత పరిస్థితి వచ్చింది కాబట్టి వెళ్ళి సారీ అమ్మ ఎక్కువ కోప్పడ్డాను అని ఒక మాట అందాం అనే తలంపు వస్తుంది, కానీ అది చెప్పలేని పరిస్థితి. ఎందుకని? అదే ఈగో అడ్డొస్తుంది. సమ్టైమ్స్ భార్యలు వెళ్ళి నాకు పొరపాటు అయింది కదా, ఆయన తలగా ఎదిరించకూడదు, సారీ అండి, సారించి మంచిగా ఉందాం అనే మనసు వస్తుంది, కానీ చెప్పలేరు. కారణం ఏంటి? ఈగో. అది నీవు ఆలస్యం చేయడం వల్ల చివరికి పెద్ద సమస్యగా మారుతుంది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ సమస్యల్ని ఈజీగా పరిష్కరించుకునే పద్ధతి ఏంటంటే వెళ్ళి సమాధాన పడు. ఆ సమాధాన పడకుండా నిన్ను అడ్డగించేది ఏంటండి? ఈగో, అహం. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, దేవునికి ఇష్టం లేనిదట అహంకార దృష్టి గలవానికి ఒక మంచి స్నేహితుడు ఉంటాడట. అహానికి ఒక డెడ్ ఎనిమీ కూడా ఉన్నాడు. ఒక అహంకారికి స్నేహితుడిలా ప్రక్కనే ఉంటాడట, వాడే గర్వము. మనలో అహం ఉంటే, అహం ఉన్నప్పుడు అహం ఏం తీసుకొస్తుంది? గర్వాన్ని తీసుకొస్తుంది. కానీ ఈ అహంకారి దగ్గర అహం ఉంటే ఇంకోటి అస్సలు ఉండదట, అది ఉన్నవాడికి అహం అస్సలు ఉండదట. అంటే డెడ్ ఎనిమీ అనమాట. శత్రువు ఎవరంటే హంబుల్నెస్, దీనత్వము. అందుకనే బైబిల్లో కూడా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 101వ కీర్తన 5వ వచనం, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. అహంకార దృష్టి, గర్వించిన హృదయం రెండు ఎక్కడున్నాయి? ప్రక్కనే ఉన్నాయి. మహాజ్ఞాని సొలొమోను అన్న మాటలు కూడా చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదములలో జగడములు పుట్టించువాడును. దేవునికి ఇష్టము లేనివి 7. ఆ 7 విషయాల్లో ఫస్ట్ ప్లేస్ దేనికి ఇచ్చాడట? అహంకార దృష్టి. ఈరోజు ఈ వాక్యం మనం ధ్యానిస్తుంటుండగా మనం ఒక్కసారి సెల్ఫ్గా ఎగ్జామిన్ చేసుకుందాం, ఇంట్రాస్పెక్షన్ చేసుకుందాం. నాలో అహంకారము దేవునికి దూరమైనటువంటి జీవితాన్ని నాలో నడిపిస్తున్నది. నాలో అహంకారము ఏమేమి
క్రియలు నాతో చేయించలేకపోతున్నది. చూడండి, 3 విషయాలు. ఒకటి, అహంకారంతో ఉన్నవాడు థ్యాంక్స్ చెప్పడానికి ముందుకెళ్ళడు, సహాయం పొందుకుంటాడు కానీ. రెండవది, అహంకార దృష్టి గలవాడు ఎదుటివానికి పొరపాటున ఏదన్నా జరిగితే సారీ అని చెప్పడానికి నోరు పలకదో, అహం అడ్డొస్తుంది. మూడవదిగా, లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. గమనించండి ప్రియులారా, మన యొక్క ప్రేమ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీవు నిజంగా ప్రేమిస్తున్నప్పుడు యూ షుడ్ ఎక్స్ప్రెస్ దట్ లవ్. ఆ యొక్క ప్రేమను కనుక మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఎందుకు చేయట్లేదు అని ఆలోచన చేయాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో, లోపల ప్రేమించుట కన్నా బహిరంగంగా గద్దించడం మేలంటున్నాడు. కొంతమంది చాలా ప్రేమించేసుకుంటారు, అన్న తమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తలు, ఎన్నడూ ఎక్స్ప్రెస్ చేయరు. చచ్చిపోయిన తర్వాత మాత్రం ఓ బోర్మని ఏడుస్తూ ఉంటారు, నువ్వంటే నాకు అంత ఇష్టం, నువ్వంటే ఇంత ప్రేమ. ఇద్దరు ఎదురైనప్పుడు మాత్రం ఎంత ఫార్మల్గా ఉంటారో, అసలు అంటే అంటున్నట్టుగా హలో హాయ్ అంటూ ఉంటారు. ఎందుకని? ప్రేమలు ఉంటాయి, ఎక్స్ప్రెస్ చేయరు. ఏమడ్డొస్తుంది? ఈగో అడ్డొస్తుంది. ఆ అహం అనే మాటను మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే, అహం గురించి ప్రపంచంలో ఒక గొప్ప సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడు అనేది ఒకసారి చూస్తే, నేను అహం గురించి డెఫినేషన్ అవును కానీ ఫార్ములా ఇస్తానని చెప్పి ఒక ఫార్ములా ఇచ్చాడు. ఈగో, ఈజీఓ, ఈగో ఈజ్ ఈక్వల్ టు 1/knowledge అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఈగో, అహం ఈజ్ ఈక్వల్ టు 1/జ్ఞానము అన్నాడు. ఇప్పుడు జ్ఞానం పెరిగితే అహం పెరుగుతుందా తరుగుతుందా అంటే, జ్ఞానం పెరిగే కొలది అహం తరిగిపోతూ ఉంటుంది అనేది ఈ యొక్క సూత్రం యొక్క భావం. మీకు అర్థమవడానికి చెప్తాను. 1/2 kg ఎక్కువ, 1/4 kg ఎక్కువ, అందరూ చెప్పేయగలరు. 1/2 kg ఎక్కువ. 1/2 kg రాయాలంటే 1/2 రాస్తాం. 1/4 kg రాయాలంటే 1/4 రాస్తాం. 4 ఎక్కువ, 2 ఎక్కువ అంటే 4 ఎక్కువ, కానీ మొత్తం కలిపితే ఇది 1/4 kg, కానీ ఇది 1/2 kg. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, 1/2 వేసి క్రింద ఎంత పెద్ద విలువ పెరిగితే దీని మొత్తం విలువ తరిగిపోతుంది. ఇక్కడ భక్తుడైనటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే, ఇగో ఈ అహం అనేది ఈ క్రిందున్న జ్ఞానం ఎంత పెరిగితే అహం అంత తరిగిపోతుంది. అంటే ఒక మనిషిలో సంపూర్ణమైన జ్ఞానం లేకపోవడం వల్లే వాడిలో అహం పెరుగుతుంది. వాడిలో సంపూర్ణమైన జ్ఞానము, వివేచన వానికి వచ్చినప్పుడు వాని అహం తరిగిపోతుందని గొప్ప జ్ఞానైనటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటాడు. నేనంటాను, ఈగో ఈజ్ ప్రపోర్షనల్ టు ప్రౌడ్ అండ్ ఈగో ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు హంబుల్నెస్ అంటాను. అంటే అర్థం ఏంటంటే, ఈగో పెరిగే కొలది గర్వం పెరిగిపోద్ది, ఈగో తరిగే కొలది దీనత్వం పెరిగిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీలో అహం పెరిగితే నేను నిన్ను గెంటేస్తా, నీలో దీనత్వం పెరిగితే నేను నిన్ను హెచ్చిస్తా. చదువుతాం యాకోబు భక్తుడు రాసిన పత్రికలో, యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అటండి అహంకారులను ఎదిరించి అంటే ప్రక్కకి గెంటేసి ఎవరికి కృపిస్తాడట? దీనులైనటువంటి వారికి కృపిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీలో నాలో అహం అనేది రాకుండా మనం చూసుకోవాలా. ఈ యొక్క గర్వం ఏం చేస్తుందంటే అహాన్ని తీసుకొస్తుంది, లేక అహం ఏం చేస్తుందంటే గర్వాన్ని తీసుకొస్తుంది. ఈ అహంతో ఉన్నవాడు ఎందుకని గర్విస్తాడు అంటే, ఉదాహరణకి అసలు ఏ చదువుకోని వానిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ ఉన్న ఒక మంచి తలాంతుని బట్టి ఎవరన్నా మనల్ని పొగిడారనుకోండి, పొగిడితే మనం ఆ పొగట్టుని ఎలా తీసుకోవాలి అనేది మనం తెలుసుకుంటే మనలో గర్వం రాదు. ఎప్పుడైతే గర్వం ఉండదో అహం కూడా మనలో రావడానికి ఉండదు. ఎప్పుడైతే మనలో గర్వం వస్తుంది, ఒకసారి పరిశీలన చేస్తే, ఎప్పుడైతే జనాలు మనల్ని పొగుడుతారో అప్పుడు మనకు గర్వం వస్తూ ఉంటుంది. ఏదో విషయంలో పొగడొచ్చు, ఆ పొగడ్తను మనం ఎలా తీసుకోవాలి? ఉదాహరణకి నన్ను ఎవరన్నా వచ్చి, పాస్టర్ గారు మీరు వాక్యం బాగా చెప్తారండి అన్నాను అనుకో, అప్పుడు నేను ఆటోమేటిక్గా థ్యాంక్స్ అండి అంటాను. ఆ మాట అన్న తర్వాత నాలో తెలియని గర్వం ప్రారంభమైంది అనుకోండి. ఆ గర్వం ఏం చేస్తుందంటే, అందరికన్నా నా తోటి పాస్టర్ల కన్నా నేను చాలా గొప్ప అనే ఫీలింగ్ అహంలోనికి మనం వెళ్తూ ఉంటాం. అహం అంటే ఏమీ లేదు, మన గురించి మనం ఎక్కువగా థింక్ చేసుకోవడం. అటువంటి ఫీలింగ్ మనలో రాకుండా ఉండాలి అంటే
ఎవరైనా సరే మనలో ఏ గొప్పతనాన్నైనా మనం పొగిడితే మనం నోటి నుంచి చెప్పవలసింది ఏంటంటే ఇది నాది కాదు, నా దేవుడి యొక్క కృప మాత్రమే అనే మాట మనం రిపీటెడ్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. లేకపోతే నిజంగా నా గొప్ప టాలెంట్ ఏమో అనే ఫీలింగ్ వచ్చిందంటే తెలియని గర్వం, తెలియని అహం మనలోనికి వస్తుంది. భక్తుడైనటువంటి యాకోబు ఒక అద్భుతమైన మాట చెప్పాడు యాకోబు గ్రంథంలో. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇది నా నుంచి ఉత్పత్తి అయింది కాదు, దేవుడి నుంచి ఉత్పత్తి అయ్యి నన్ను గణపరచడానికి దేవుడు నా జీవితంలో మేనిఫెస్ట్ చేశాడు, చూపిస్తున్నాడే తప్ప ఇట్ ఈజ్ నాట్ మై ఓన్. ఇది నాది కాదండి, ఈ వాక్చాతుర్యం నాది కాదు, ఈ టాలెంట్ నాది కాదు అనే మాటలు మన నోట్లోంచి ఎప్పటికప్పుడు వస్తూ ఉండాలి. ఎందుకంటే అటువంటి మాటలు కనుక రాకుండా నేను నిజంగా గొప్పవాడిని అనే ఫీలింగ్ కనుక వస్తే మన జీవితము ప్రభుకి అంగీకారం అవ్వదు సరికదా. ఈవెన్ మన ప్రార్థన కూడా మారిపోద్ది. నేను గొప్పవాడిని అనే తలంపు ఎప్పుడైతే మనకు వచ్చిందో మనుషులకి నచ్చము, దేవునికి నచ్చం. దేవునికి దూరం అయిపోతాం, మనుషులకి దూరం అయిపోతాం. ఒక ఫిలాసఫర్ అంటాడు, లీవ్ యువర్ ఈగో అదర్వైజ్ పీపుల్ విల్ లీవ్ యూ అంటాడు. అంటే అర్థం ఏంటి? నీ అహాన్ని విడిచిపెట్టవయ్యా, లేకపోతే ప్రజలే నేను విడిచిపెట్టేస్తారు. దేవుని దగ్గర మన అహం ఉంటే మన ప్రార్థన ఎంత మారిపోద్దో చూడండి. అదేవిధంగా మనుషుల దగ్గర అహంకారంతో నేనేదో గొప్పవాడిని అని మనం ప్రవర్తిస్తే ఎంత అవమానకరంగా మనల్ని నడిపిస్తుందో కూడా మీ ముందు ఉంచుతున్నాను. మొట్టమొదటిగా మనలో అహం ఉండి నేను నిజంగా చాలా గొప్పవాడిని అనే ఫీల్ అవుతూ నేనున్నాను అనుకో, నా ప్రార్థన ఎలా ఉంటుందని బైబిల్లో చెప్తున్నాడు చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఏంటంటే ఇక్కడ చదవబడిన వాక్యం ఏముందండి? తాము నీతిమంతులు కాదట, తామే నీతిమంతులట. మేమే, నేనే, ఐఆమ్ ద ఓన్లీ, నేనే గొప్పవాడిని అని చెప్పుకుని తామే నీతిమంతులుగా జీవించే వారి గురించి నేను ఈ ఉపమానం చెప్తున్నాను. యేసే ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం చెప్పాడో మనకు తెలుసు. ఈ ఇద్దరు దేవుని ఆలయానికి వెళ్ళారు. అందులో ఒకడు పరిసయుడు, ఇంకొకడు సుంకరి. వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారట. ఇద్దరు ప్రార్థన అయిపోయింది. చివరికి ఎవరి ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందో మనకు తెలుసు. తాము పరిశుద్ధుడిని అని అనుకున్న వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తున్నాడట? నా యొక్క సంపాదనలో 10th పార్ట్ నేను ఆఫరింగ్ కానుక ఇచ్చేస్తున్నా, వారంలో 2 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నా. ఎంత మానే ఉంది ఇతనిలో. ఈ అహం ఏం చేసిందంటే, అదిగో బయట ఉన్నాడే ఆడికి లాంటి పాపిని కాదు నేను అని దేవునికి చెప్తున్నాడు. వెంటనే దేవుడు అతని ప్రార్థనని, మనకు అవసరం లేని పేపర్ని ఏం చేస్తాం, ఇలాగ నలిపి డస్ట్బిన్లో పడేస్తాం. అలా పాడేశాడు దేవుడు వాడి ప్రార్థన. సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, గుండె బాదుకుంటూ, నేను ఘోర పాపిని, ఆకాశం వైపు కన్నులెత్తి చూచి అర్హత లేని వాడిని, నన్ను కరుణించవా ప్రభువా అన్నాడు. దేవుడు ఆ పాపి ప్రార్థన అంగీకరించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అంటే అహంకార దృష్టితో, ఇగోతో, నేను చాలా గొప్పవాణ్ణి అనే ఫీలింగ్తో మనం ప్రార్థన చేసినా, మనలో ఎన్ని గొప్పతనాలు ఉన్నా మన ప్రార్థన దేవుని దృష్టికి నలిపి డస్ట్బిన్లో పాడేసిన పనికి మాలిన రఫ్ పేపర్ లాంటిదే. దేవునికి కావాల్సినది దేనత్వము, హంబుల్నెస్. ఇటు అహం ఉంటే దేవుని దగ్గర మార్కులు సంపాదించలేము, అలాగే మనుషుల దగ్గర కూడా మార్కులు సంపాదించలేమని దేవుడు ఇంకో ఉపమానాన్ని చెప్తున్నాడు. ఎవరైనా సరే అహం ఉన్నప్పుడు నేనేదో చాలా గొప్పోడిని అని తమలో తాము అనుకుంటారు. ఎప్పుడైతే నేనేదో చాలా గొప్పోడిని అని అనుకుంటాడో, ఒక పెళ్ళికి వెళ్ళాడట, వెళ్ళి ఎక్కడ కూర్చుంటాడో, అందరితో పాటు కూర్చోడు కదా, నేను చాలా గొప్పవాడిని అని వెళ్ళి ఫ్రంట్ చైర్స్లో కూర్చున్నాడు. కూర్చుంటే ఏమైందట? లోకాసు వార్త 14వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు బైబిల్ ఈ స్టోరీ చాలా చక్కగా ప్రభు చెప్తున్నాడు. అతడు కూర్చున్న తర్వాత పెండ్లికి లేకపోతే ఆ విందుకి పిలువబడిన వారిలో ఒక చీఫ్ గెస్ట్ వచ్చాడు. అతనికన్నా గొప్పోడు ఇంకొక ఆయన వచ్చాడట. వచ్చిన వెంటనే ఆ విందుకి పిలిచిన ఆ హోస్ట్ ఏం చేశాడట? కూర్చున్న వ్యక్తిని, అయ్యా ఏమనుకోదు, లేగు, పలానా పెద్ద ఆయన వచ్చాడు, ఆయన కూర్చోబెట్టాలా. ఎప్పుడైతే నిన్ను అందరిలో లేపారో ఆ వ్యక్తిని పక్క కూర్చుందామంటే పక్కన చైర్స్ ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ వ్యక్తి అందరినీ దాటుకుంటూ ముందుకు వచ్చిన వ్యక్తి ఇప్పుడు అందరిని చూసుకుంటూ వెనక్కి వెళ్తున్నాడు. అదే యేసయ్య అంటున్నాడు, అలా కాకుండా నీలోనే కనుక నిజంగా అహంకారం లేకపోతే,
నువ్వు నిజంగా గొప్పవాడవే అవ్వచ్చు. నువ్వు ఏదో ఒక చైర్లో కూర్చుంటే ఆ విందు ప్రధానిని చూసి అయ్యా నువ్వు ఇక్కడ కాదు కూర్చోవలసిందని చెప్పి నేను ముందుకు తీసుకొచ్చినప్పుడు నీ యొక్క గౌరవం 2 రెట్లు పెరుగుతుంది కదా అని యేసయ్య ఆ యొక్క పారబుల్లో చెప్తున్నాడు. గమనించండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచే జీవితంలో అహంకారము ద్వారా ఇటు దేవుని దయను పొందుకోలేం, ఇటు మనుషుల దయను పొందుకోలేం. మరి ముఖ్యంగా అన్నిటికన్నా విలువైనది దేవుడిచ్చే రక్షణ పొందుకోలేం. రక్షణకి ఏమడ్డొస్తుంది? నేను చాలా గొప్పవాడిని అని అడ్డొస్తుంది. బైబిల్లో కొర్నేలి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే ఇశ్రాయేలీయుడు కాదు, రోమీయుడు, శతాధిపతి. అటువంటి రోమీయుడు శతాధిపతి అయిన కొర్నేలి యేసు ప్రభు నిజమైన దేవుడని సత్యాన్ని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నిజమైన దేవుడని కొర్నేలి తెలుసుకున్నాడో వెంటనే యేసు ప్రభుకి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు బానిసలు, రోమీయులు పరిపాలించే పాలకులు. ఈ రోమీలకి చాలా దేవుళ్ళు ఉన్నారు. అటువంటిది ఇశ్రాయేలీల బానిసుల దేవుడు నిజమైన దేవుడు అనే సత్యాన్ని తెలుసుకున్న కొర్నేలి అనే శతాధిపతి ఏ మాత్రము తన హృదయంలో అహం అనే దానికి చోటు ఇవ్వకుండా ఈ బానిసల దేవుడైనటువంటి యెహోవాను, రక్షకుడైన యేసు ప్రభుని తన స్వరక్షకుడిగా అంగీకరించినప్పుడు ఒకసారి అతనికి దర్శనంలో యొప్పే అనే గ్రామంలో చర్మకారుడైన సీమోను ఇంట్లో పేతురు అని నా సేవకుడు ఉన్నాడు, ఆయన నువ్వు కవరు పెట్టించుకుని నీ ఇంటికి ఆహ్వానించన్నప్పుడు ఈ యొక్క పేతురు వృత్తి ప్రకారంగా ఏంటి అంటే చేపలు పట్టేవాడు, జాతి ప్రకారంగా ఏంటంటే ఇశ్రాయేలీయుడు, వీళ్ళకి బానిస. అటువంటి పేతురు కొర్నేలి లాంటి రోమీయుడు ఒక శతాధిపతి ఇంటికి వచ్చినప్పుడు శతాధిపతి అయిన కొర్నేలి ఏం చేశాడు తెలుసా అండి? పేతురుకి సాష్టాంగ నమస్కారం చేసి నువ్వు జీవము గల దేవుని సేవకుడని గుర్తించి అతన్ని నమస్కరిస్తే పేతురు అయ్యయ్యో అలా చేయకూడదు, మనం దేవుని పాదాల దగ్గర పడాలి కానీ మనుషుల పాదాల దగ్గర పడకూడదని చెప్పి అది అంగీకరించలేదు. పేతురు గబగబగా లేపాడు, వెళ్ళి సువార్త ప్రకటించేటప్పటికి దేవుని పరిశుద్ధాత్మ అక్కడ ఉన్న వారందరినీ కూడా రక్షించింది. అన్య కుటుంబాలన్నీ కూడా యేసు ప్రభుని వారి సొంత దేవుడిగా తెలుసుకున్నారు, అంగీకరించారు, పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం పొందారు. గమనించండి ప్రియులారా, సత్యాన్ని తెలుసుకుని కూడా అనేక మంది మేము గొప్ప కులానికి చెందిన వారము, యేసు ప్రభువుని దేవునిగా అంగీకరిస్తే చిన్న కులానికి చెందిన వారే, ఇటువంటి ఇగో, ఇటువంటి ఫీలింగ్ లేకపోతే ఫియర్, నేను ఎందుకు ఆ యొక్క చిన్న కులస్తుల యొక్క దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే ఆ అహం నీలో ఉన్నప్పుడు, నాలో ఉన్నప్పుడు మనము నిజమైన దేవుని దగ్గరికి ఎన్నడూ వెళ్ళలేము. మరి కొంతమంది ఉన్నారండి, పాస్టర్ గారండి మేము యేసు ప్రభువుని నమ్ముకుని మేము క్రైస్తవులం అండి, కానీ అండి మేము ఆ కులాన్ని నుంచి వచ్చిన వాళ్ళం అండి, మరలా తవ్వుకోవడం ఎందుకు? ఈరోజు నీ దేవుని వాక్యం చెప్తుంది, నీవు తిరిగి జన్మించినప్పటికీ కూడా పాత జీవితంలో నీకున్న ఆ యొక్క ఫీలింగ్స్లోంచి నువ్వు ఇంకా బయటికి రావట్లేదా? అదే ఈగో అంటే. భక్తుడైనటువంటి పౌలు గారికి చాలా ఈగో ఉంది, ఎందుకంటే ఆయనలో ఉన్న గొప్పతనాలు కూడా అలా ఉన్నాయి. ఆయనలో ఏంటి గొప్పతనాలు? పౌలు రోమన్ సిటిజన్, 2 పౌలు యూదుడు, 3 పౌలు ధర్మశాస్త్ర పండితుడు, మాస్టర్ ఇన్ ద లా, 4 పౌలు తార్సు పట్టణానికి చెందినవాడు. ఇవన్నీ కూడా పౌలు గారిలో ఉన్న గొప్ప క్రెడెన్షియాలిటీస్, అన్ని గొప్పతనాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆయనలో ఇగో ఉందంటే ఉన్నది, గర్వం ఉన్నదంటే ఉన్నది. కానీ తన జీవితంలో క్రీస్తుని తన హృదయంలో అంగీకరించిన మరో క్షణంలో అతడు ఒకే ఒక మాట అన్నాడు, వాటిని నేను పెంటగా ఎంచుతిని అంటూ. ఇప్పుడు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆయన మాటలు ఎలా మారిపోయినాయి తెలుసా? నేను పాపులలో ప్రథముడను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో నేను పాపులలో ప్రధానమైన పాపిని, నేను ఘోరమైన పాపిని అని చెప్తున్నాడు. మరలా అదే భక్తుడు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో ఐఎమ్ ద లీస్ట్ ఆఫ్ ద అపోస్టల్స్ అంటాడు. అంటే అపోస్తులలో అందరికన్నా తక్కువ వాడనని తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకని? ఎప్పుడైతే ఎంత ఈగోయిస్టిక్ పర్సన్లో అయినా, ఎంత అహంకారంలో ఉన్నవాడికైనా క్రీస్తు తన హృదయంలో ప్రవేశించిన మరో క్షణంలో దీనత్వం అనేది ఖచ్చితంగా వచ్చి తీరవలసిందే. నేను అంటాను, గాడ్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఈగో బ్రేకర్. చివరిగా ఒక ఉదాహరణ చెప్పి నా మాటలు ముగిస్తున్నాను. భక్తుడైనటువంటి ఏలియా భయంకరమైన దుర్మార్గురాలైనటువంటి జెజబేలు కాలంలో
ఏలియా అనే దేవుని సేవకుడు వాక్యం చెప్తుంటే, లేకపోతే వాళ్ళు చేస్తున్న తప్పుల్ని గద్దిస్తూ ఉంటే, ఈ రాజు రాణి ఏం చేశారంటే, ఈ ఏలియా అనేవాడు ఎక్కడున్నా సరే ఆ ప్రవక్తని చంపేయండి, షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేసింది. పాపం పారిపోయి దాక్కున్నాడు. ఈయన దాక్కున్న సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు ఈ ఏలియా. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? దేవా, మొత్తం ఈ ఇశ్రాయేలీలందరిలో ఆ దుర్మార్గుడైనటువంటి ఆహాబుకి వాడి యొక్క భార్య జెజబేలుకి భయపడి ఇశ్రాయేలు అందరూ కూడా వారు ఏ విగ్రహాన్ని అయితే బయలు దేవతను ఏమైతే పెట్టారో నీ బిడలయ్యుండి కూడా ఆ విగ్రహానికి సాగిలపడ్డారు. ఇశ్రాయేలీల్లో నీ కొరకు పౌరుషంతో నిలబడిన వాడిని నేను ఒక్కడనే అని దేవునితో చెప్తున్నాడు. ఎవరు? దేవుని సేవకుడైన ఏలియా. ఎప్పుడైతే ఏలియా ఐ యామ్ ద ఓన్లీ వన్, నేనొక్కడనే అని దేవునికి చెప్పాడో, దేవుడైన యెహోవా ఏలియా చెప్పిన మాటకి అద్భుతమైన రిప్లై ఇచ్చాడు. ఏలియా, నీ ఒక్కడవే కాదయ్యా, బయలుకు మోకరించకుండా, బయలుకు ముద్దు పెట్టకుండా, బయలుకు సాగిల పడకుండా, ఆ బయలు దేవతని పూజించకుండా నీవు ఒక్కడే అనుకుంటున్నావు. స్టిల్ నాకు ఇంకా 7,000 మంది ఉన్నారు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో ఐ ఆమ్ ద ఓన్లీ వన్ ఇన్ ఎంటైర్ ఇజ్రాయెలైట్స్, ఇశ్రాయేలీలందరిలో నేను ఒక్కడే నీ కొరకు నిలబడిన వాడిని అని ఏలియా అంటే, నీలాంటోళ్ళు నాకు ఇంకా 7,000 మంది ఉన్నారు అని దేవుడు ఆన్సర్ ఇస్తే, ఇప్పుడు ఏలియా గారి యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుందండి? నేను ఒక్కడనే అనుకున్నాను, ఇంకా నాలాంటి వాళ్ళు 7,000 మంది ఉన్నారా అంటే, నేను నాదే ఫస్ట్ ర్యాంక్ అంటే ఇప్పుడు నా ర్యాంక్ ఇప్పుడు ఎన్నదైంది? 7,001వ వాడినా అనేటప్పుడు ఏలియా మరలా ఆ టాపిక్ దేవుని దగ్గర ఎత్తలేదు. దేవునికి తెలుసండి, నీలో నాలో అహం పెరుగుతున్నప్పుడు, అతిశయం పెరుగుతున్నప్పుడు మన అతిశయాన్ని ఎలాగని చేయాలో దేవునికి తెలుసు. మనకన్నా గొప్పవారు అనేక మంది ఉన్నారు అనే సత్యాన్ని దేవుడు మనకి బోధిస్తాడు. ఎప్పుడన్నా సరే అహం అనేది మనలోనికి వచ్చినప్పుడు మనం ఏదో చాలా గొప్పవారం అని చెప్పి ప్రతి విషయంలో మనం ఏమంటామంటే ఐ మీ మై సెల్ఫ్, నేను నన్ను నేనే. సాతానుగాడి లక్షణం అది. గమనించండి ప్రియులారా, ఈ ఈగో అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అని నేను చూస్తే, ఈ ఈగోకి మెయిన్ రూట్ వర్డ్ ఏంటి అని నేను చూశాను. గమనించండి, ఇంగ్లీష్ లెటర్లో ఐ అనే లెటర్, ఐ అంటే నేను, నేను అనే మాటకి గ్రీక్లో ఈజీఓ అని పెట్టారు. ఈగో అంటే అర్థం ఏంటంటే, ఈగో అనే మాట మనలో, అహం అనేది ఏంటంటే నేను నన్ను అని మనల్ని ప్రొజెక్ట్ చేస్తుంది. కానీ ఈరోజు నీవు నేను ఏమి కలిగి ఉన్నామో అది నేను కాదు, మనము కాదు, మన యొక్క సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు ఉచితమైన కరుణ, ఆయన కృపయే ఈరోజు నన్ను ఈ స్థితిలో పెట్టింది అని మనం ఎప్పటికప్పుడు భావిస్తూ, నేను కాదు నా ప్రభు. ఈగో ఏమంటుందంటే మై విల్ అంటుంది, కానీ హంబుల్నెస్ ఏమంటుందంటే దై విల్ అంటుంది. అంటే అహం ఏమంటుంది? నేను నా చిత్తం అంటుంది. కానీ దీనత్వం ఏమంటుంది? ప్రభువా నువ్వయ్యా, నీ చిత్తం ప్రభువా అంటుంది. గెత్సెమనే తోటలో యేసయ్యా నీ చిత్తం నెరవేరుగాక, నా చిత్తం కాదన్నాడు కదా. మన జీవితంలో ఏ విధమైన అహంకారానికి మనకు చోటు ఇవ్వకుండా మనం దీనమైన మనసు కలిగి ఉందాం. మనం ఎప్పుడైతే దీనత్వాన్ని ధరించుకుంటామో మన నెత్తి మీద ఉన్న అహంకారం మన కాలి క్రిందకి వెళ్ళిపోద్ది. మన నెత్తి మీదకి దేవుని కృప అనే కిరీటం దిగి వస్తుంది. ఆ కృప మనకి దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లే అనేకమైనటువంటి దీవెనలతో దేవుడు మనల్ని నింపుతాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనందరం కూడా ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. నాలో దేవునికి ఇష్టం లేని ఈగో, అహమేమన్నా ఉన్నదా చెక్ చేద్దాం. అది ఉన్నంతకాలం మనం వర్ధిల్లం. మోషే 40 సంవత్సరాల్లో తెలుసుకున్నాడు అతడు ఐగుప్తీయుడు కాదు, హెబ్రీయుడు అని. వెంటనే వచ్చేసి నా ప్రజలు రక్షించేద్దాం అనుకుని ఒకరిని చంపేశాడు, ఐగుప్తీయుడిని. కానీ ఇశ్రాయేలుని రక్షించలేకపోయాడు. నన్ను ఎవరు చంపుతారని పారిపోయాడు. ఇత్రో అనే తన మామ దగ్గర తన 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకున్న తరువాత అప్పుడు దేవుడైన యెహోవా మోషేని తన సేవకునిగా పిలిచాడు. ఎందుకని దేవుడు 40 సంవత్సరాలు వేస్ట్ చేశాడు? గొర్రెలు కాయించి మోషేనంటే దేవుడు వేస్ట్ చేయలేదు. ఈ 40 సంవత్సరాల దేవుడు మోషేకి అహానికి ట్రీట్మెంట్ ఇచ్చాడు. అతడు రాజరికం నుంచి వచ్చిన రాజరికపు ఆ కోపము, ఆ ప్రైడ్, ఆ గర్వము, ఆ అహం ఇంకా ఉంది. 40 సంవత్సరాలు ఎప్పుడైతే దీనమైన గొర్రెలను కాశాడో, ఆ గొర్రె లాంటి దీన మనసు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు మోషేని తన సేవకునిగా ఎన్నుకుని బలమైన కార్యాలు చేయించాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడు ఈగో పోయి ఎప్పుడు దీనత్వం వస్తుందో
అప్పుడే దేవుని కృప మన మీద దిగి వస్తుంది. ఆయన నామ మహిమార్థంగా దేవుడు ప్రభు మనల్ని వాడుకుంటాడు. ఈ వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యంలో తప్పుగా ధ్యానిస్తే మమ్మల్ని క్షమించండి అయ్యా. మాలో నీకు ఇష్టము లేని అహంకారాలు మాలో నాశనం చేసేయండి తండ్రి. నీకు ప్రియమైనటువంటి జీవితము, దీనమైన మనసు మాకు దయచేయండి. యేసు నామములోనే ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.